నక్సలైట్లు లేదా మావోయిస్టుల గురించి పెద్దపల్లి ప్రాంత లేదా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులకు కొత్తగా చెప్పాల్సిన పనేమి లేదు. ఒకప్పుడు బయ్యపు దేవేందర్ రెడ్డి నుంచి మొదలు పెడితే చీమల నరసన్న వరకు ఈ జిల్లా వాసులు ఎంతోమంది ఎత్తులు దారమోసింది. వేలాది మంది చిత్రహింసలకు గురై జైళ్ల పాలైన ఎన్నో గుడిసెలను కూలబెట్టిన సంగతులు తెలుసు. ఈ పోరాట గడ్డ మీద ఉన్న ఈ ప్రజానికానికి ఇంతకీ నక్సలైట్లు అంటే ఏం చేస్తారు, మావోయిస్టులు అంటే ఏం చేస్తారు అని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈనాటి యువతరానికి మాత్రం మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. రామాయణాలు మహాభారతాలు కాదు మీరు చెప్పాల్సింది పిల్లలకి. మన కోసం, ప్రజల కోసం మావోయిస్టులు అనేటోళ్ళు ఇలాంటి త్యాగాలకు సిద్ధపడి ఇల్లిడిసి, పల్లెనిడిసి, అయ్యపల్లనిడిసి, భార్య పిల్లలు నిడిచి బతుకులను త్యాగం చేసుకుంటూ దశాబ్దాల తరబడి జనంలో ఇట్లా తిరుగుతాను, ఎందుకు తిరుగుతాను, వాళ్ళు చేయబట్టి జనానికి గతంలో ఏం ప్రయోజనం జరిగింది, ఈరోజు దండకారణ్యంలో కూడా వాళ్ళు జనధన సర్కారును ఏర్పాటు చేసి ప్రజాప్రభుత్వాల్ని ఎట్లా నడుపుతాను అని ఈ మానవ సమాజ పరిణామ క్రమానికి సంబంధించిన విప్లవోద్యమాల చరిత్ర గురించి మీకు మీ పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆ అక్క అనుకున్నది, నా తమ్ముడు ఏదో ఒక రోజు కనిపిస్తాడు, నేను అన్నం పట్టుకపోయి ఈ గుట్టలకు, ఆ చెట్లకు, ఈ వాగుల పొంటి తిరిగినప్పుడు నేను అన్నం పెట్టినట్టుగా మళ్ళీ నా తమ్ముడొస్తే నేను అన్నం పెడతా, నేను కళ్ళారా చూసుకుంటా అని. ఇప్పుడు కళ్ళారా చూసుకోవడం కాదు కదా, మీద పడి ఏడ్చడానికి కూడా అవకాశం లేకుండా శవం బాసలు బట్టి పురుగులు బట్టి పోయిన పరిస్థితి. అయితే నరసన్న విప్లవ జీవితం, నరసన్న త్యాగం మహోన్నతమైనది. నరసన్న కాలం నుంచి మొదలుపెట్టే ఇప్పటి వరకు ఈ గ్రామాలల్లో వేలాది మంది పుట్టిండ్రు, వేలాది మంది చనిపోయిండ్రు. కానీ ప్రజలు మర్చిపోలేని మహోన్నతమైన త్యాగానికి సంబంధించిన సావు ఇది. అయితే మావోయిస్టుల గురించి, పీపుల్స్ పార్టీ నక్సలైట్ల గురించి ప్రజలందరికీ తెలిసిందే. కానీ మీకు గెలవాల్సింది ఏమి అంటే, ఇప్పుడు ఇంకా 4 రోజులు, వారం 10 రోజులు పోతే ఓట్లు పడతాయి. ఓట్లు వేసుకోవటానికి ఎన్నికల సీజన్ నడుస్తుంది. మీడియాలలో ఎక్కడ ఏ ఛానల్ ఆన్ చేసినా కూడా మేము గణతంత్ర రాజ్యాన్ని నడుపుతున్నాం, ప్రజాస్వామిక రాజ్యాన్ని నడుపుతున్నాం, ప్రజల కోసమే పాలిస్తున్నాం అని చెప్పుకునే పాలకులు దేశంలో నిజానికి ఏం చేస్తాను అనే సంగతి మీకు తెలిసి ఉండాలి. వీళ్ళు నిజంగా ప్రజల కోసమే పాలిస్తానులా అనే సంగతి మీకు తెలిసి ఉండాలి. పక్క పొంటే ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పూట కగార్ పేరుతో బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఏం చేస్తుంది? కగార్ అంటే చివరి దాడి. ఈ దాడితో గతంలో అనేక పేర్లతోటి పాలకులు విప్లవోద్యమం మీద ఆపరేషన్లు నడిపించారు, దమనకాండలు నడిపించారు. ఇది కగార్ అనే పేరుతో ఇప్పుడు ఈ దమనకాండ స్టార్ట్ అయి నడిపిస్తుంది. కగార్ అంటే అర్థం చివరిది. అంటే ఈ క్యాంపెయిన్ తోటి, ఈ దమనకాండతోటి విప్లవోద్యమాన్ని పూర్తిగా నాశనం చేస్తాం మేము అంటూ, ఒకప్పుడు మనందరికీ తెలుసు గ్రామాలల్లో ఇండ్ల మీద దాడి చేసి పుస్తకాలు పట్టుకపోవడము, సంఘ నాయకులను పట్టుకపోవడము, పార్టీ వాళ్ళని పట్టుకపోయి ఎక్కడనో ఇక్కడనో చంపడము, ఎన్కౌంటర్ అని చెప్పడము. ఇప్పుడు అక్కడ అట్లనే లేదు. గతంలో అక్కడ కూడా అట్లా ఉండే. కానీ మూకుమ్మడిగా అత్యాచారాలు జరుగుతుంది. ఊర్లకు ఊర్లుగా కాలబెడుతున్నారు. అట్లా లక్షలాది మంది పోలీసులు, సాయుధ పోలీసులతోటి దాదాపు 250 క్యాంపులను ఏర్పాటు చేసి భూమి మీద అడుగడుగు గాలిస్తాను. మీద విమానాల ద్వారా, హెలికాప్టర్ల ద్వారా, డ్రోన్ల ద్వారా, కెమెరాలతోటి ఎక్కడ మావోయిస్టులు ఉన్నారు, ఎక్కడ సంఘాలు సమావేశమవుతాయి తెలుసుకుంటూ మీద నుంచి బాంబులు వేయడం, కింద నుంచి బాంబులు వేయడం, మూకుమ్మడిగా హత్యాకాండం చేయడం, మహిళల్ని విచ్చలవిడిగా అత్యాచారం చేసి చంపి ఎన్కౌంటర్ని చెప్పడం. అట్లా నెత్తుడు తరి ఆరకుండా
రక్తపాతం జరుగుతుంది. 6 నెలల పిల్లల నుంచి మొదలు పెడితే నడవలేని వృద్ధుల వరకు, మహిళలు, పిల్లలు, వృద్ధులు, అందులో సంఘ సభ్యులు, మిలిషియా సభ్యులు, దళాల సభ్యులు, సంఘ సభ్యుల నుంచి మొదలు పెడితే ఉన్నత స్థాయి కమిటీ, పార్టీ కమిటీ వాళ్ళు, ఇట్లా మొత్తం వేలాది మందిని నిర్మూలించి అక్కడున్న ఖనిజ సంపదను పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు అప్పగించేందుకు, అక్కడి నుంచి కోటాను కోట్ల విలువైన ఖనిజ సంపదను తరలించుకుపోయేందుకు కగారు పేరుతోటి బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పాలకులు లక్షలాది సైన్యాన్ని మోహరించి హత్యాకాండను, దమనకాండను సాగిస్తాను. ఎన్నికలలో మీరు ఎవరికో ఒకరికి ఓటేసినప్పటికీ రేపు మే 13న జరిగే ఎన్నికల ద్వారా కూడా ఏదో ఒక పార్టీ, బీజేపీ పోయినా మరేదో పార్టీ వచ్చినా అన్ని పాలక వర్గ పార్టీలకు, ప్రభుత్వాలకు కావాల్సింది పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడమే. మానవ సమాజం మనుగడంతా భూముల మీద ఆధారపడి, నదుల మీద ఆధారపడి, ఖనిజ సంపద మీద ఆధారపడి, అడవుల మీద ఆధారపడి జీవనాధారాలు కొనసాగుతుంటాయి. అలా మానవ సమాజం మనుగడను ఆధారమైన ఈ సర్వ సంపదలను పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం పాలకులు ఈ దమ్మరకాండలు సాగించి ఈ ఖనిజ సంపదను, మానవ వనరులన్నింటినీ పెట్టుబడిదారులకు అప్పచెప్పేందుకు ఈ ఉద్యమాన్ని మరింత క్రూరంగా తన ప్రజల మీదే